పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. అయోధ్యలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. బాలరాముడి ఆలయ శిఖరంపై ప్రధాని మోదీ కాషాయ జెండాను ఎగరేశారు. రామ భక్తులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న అయోధ్య రామాలయ ధ్వజారోహణ కార్యక్రమం దిగ్విజయంగా ముగిసింది. కన్నుల పండుగగా జరిగిన ఈ ధ్వజారోహణ కార్యక్రమంలో భాగంగా శ్రీరామ జన్మభూమి ఆలయ శిఖరంపై ప్రధాని మోదీ భగవా జెండాను ఎగరేశారు. పవిత్రమైన అభిజిత్ ముహూర్తంలో జెండాను ఆవిష్కరించారు. వేద పండితుల మంత్రోచ్చనాల మధ్య రాములోరి కాషాయ జెండా పైకి ఎగిరి రెపరెపలాడింది. ఈ అద్భుత ఘట్టాన్ని కనులారా వీక్షించేందుకు రామభక్తులు పెద్ద ఎత్తున అయోధ్యకు తరలివచ్చారు. ప్రధాని మోదీ కాషాయ జెండాను ఆవిష్కరిస్తున్న సందర్భంగా జై శ్రీరామ్ నినాదాలతో అయోధ్య దద్దరిల్లింది. అయోధ్య రామాలయం నిర్మాణం పూర్తయిన దానికి సంకేతంగా ఈ ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రధాని మోదీ ఆవిష్కరించిన 10 అడుగుల ఎత్తు 20 అడుగుల పొడవు ఉన్న ఈ త్రిభుజాకార భగవా జెండా మీద సూర్యుడు, ఓం, కోవిదార వృక్ష చిత్రాలు ఉన్నాయి. ఇది రాముడి తేజస్సు, వీరత్వాన్ని సూచిస్తుంది. గౌరవం, ఐక్యత, సాంస్కృతిక కొనసాగింపును ఈ జెండా తెలియజేస్తుందని ప్రధాని కార్యాలయం తెలిపింది. శ్రీరామ జన్మభూమి రామాలయ ధ్వజారోహణ కార్యక్రమానికి అయోధ్యకు వచ్చిన ప్రధాని మోదీ ముందుగా రామ మందిర్ కాంప్లెక్స్ లోని సప్త మందిర్, శేషావతార్ మందిర్, అన్నపూర్ణ మందిర్లను దర్శించుకున్నారు. అనంతరం రామ్లల్లా గర్భగుడిలో పూజలు నిర్వహించారు. ఆ తర్వాత రామ్లల్లా ఆలయ శిఖరంపై కాషాయ జెండా ఎగరేసి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.